నమస్కారం అండి. నేను నా పేరు ఆనందరావు. బార్ అసోసియేషన్ మహబూబ్‌నగర్‌కు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనాను. మా ఎన్నికలు రాత్రి ఎన్నికల యొక్క రిజల్ట్ కూడా వచ్చేసింది. నేను 181 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాను బార్ అసోసియేషన్ మహబూబ్‌నగర్ దీంట్లో ఎలక్షన్స్‌లో. నేను అధ్యక్షునిగా స్వీకరించి బాధ్యత స్వీకరించిన తర్వాత మా ప్రధాన ఉద్దేశ్యం ఏందనంటే జూనియర్ న్యాయవాదులు వాళ్ళు కొత్తగా వస్తున్నారు. కొత్తగా వచ్చిన తర్వాత వాళ్ళకు ఫైనాన్షియల్ పరిస్థితుల్లో వాళ్ళకి స్టైఫండ్ విషయంలో గానీ, గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆర్థిక సహాయ సహకారాలు వాళ్ళకి ఇప్పించే విషయంలో గానీ, గవర్నమెంట్‌తో మేము వాళ్ళతో పోరాడి వాళ్ళతో మెమోరాండాలు ఇచ్చి వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. తర్వాత మా దగ్గర కోర్టులో గూడా అడ్వకేట్స్ విషయంలో కేసుల విషయంలో అడ్వకేట్ కమిషనర్స్ అని ఉంటాయి. అడ్వకేట్ కమిషనర్స్ విషయం కూడా మేము వాళ్ళకు జూనియర్ న్యాయవాదులకే వాళ్ళకే వచ్చేటట్టుగా ఆ పదవి వచ్చేటట్టుగా వాళ్ళకే అవకాశం వచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటాం. జిల్లా జడ్జిల దగ్గర కానీ మిగతా జ్యుడిషియల్ ఆఫీసర్ దగ్గర కానీ వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకు జూనియర్ న్యాయవాదులకు ఇలాంటి ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేటట్టుగా చూస్తాం. తర్వాత సీనియర్ న్యాయవాదులు దాదాపు అందరూ కూడా ఆర్థిక పరంగా వాళ్ళు బాగా సెటిల్ అయి ఉన్న వాళ్ళే ఉన్నారు. అయినా కూడా సీనియర్ న్యాయవాదులు అనేది గౌరవం ముఖ్యం. వాళ్ళ యొక్క రెస్పెక్ట్ ముఖ్యం. వాళ్ళ రెస్పెక్ట్‌కు ఎలాంటి భంగం కలగకుండా కేసులు నడిపే విషయంలో గానీ, ఆఫీసర్ దగ్గర గానీ, మిగతా ఇంకా ఎలాంటి సమస్యలున్నా ఆ సీనియర్ న్యాయవాదులకు వాళ్ళ రెస్పెక్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి అన్ని వేళలా, అన్ని సమయాల్లో అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసుకునేదానికి శాయశక్తులా కృషి చేస్తాం. తర్వాత మా ఈ పీరియడ్ అనేది 1 ఇయర్ ఉంటుంది. ఈ 26, 27 నెక్స్ట్ మార్చ్ ఎండ్ వరకు 2007 మార్చ్ ఎండ్ వరకు మా పీరియడ్ అయిపోతుంది. తర్వాత ఎలక్షన్స్ నిర్వహిస్తాం. ఆ లోపలనే ఎలక్షన్ నిర్వహిస్తాం. సమయానుకూలంగా ఆ టైమ్ షెడ్యూల్ ప్రకారమే కొత్త ఎలక్షన్స్ కూడా చేస్తాం. కొత్త ఎలక్షన్‌లో ఎవరైతే వాళ్ళకు విజయం సాధిస్తారో వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత అంతేకాకుండా మా దగ్గర అడ్వకేట్స్ చాలా మంది ఉన్నారు. 505 మంది ఉన్నారు. మహిళా న్యాయవాదులైతే, తర్వాత మిగతా న్యాయవాదులైతే 505 మంది ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి సమస్యలొచ్చినా, ఎప్పుడు ఏ రాత్రి, ఏ పగలు ఎలాంటి సమస్యలొచ్చినా కూడా ఐదర్ కక్షిదారులతోన గానీ, లేకుంటే ఆఫీసర్స్‌తోన గానీ, కోర్ట్స్‌లలో గానీ, లేకుంటే పోలీస్ స్టేషన్‌లో గానీ, ఇంకా ఇతరత్రా ఎలాంటి సమస్యలొచ్చినా కూడా వాళ్ళకి ఏ సమయంలో, ఏ టైంలో ఎలాంటి సమస్యలొచ్చినా కూడా మేము మా కమిటీ తరఫున మేమందరం కూడా ఆదుకుంటాం. తర్వాత అట్లాగే జ్యుడిషియల్ కోర్ట్స్‌లో కూడా ఆఫీసర్స్ కూడా వాళ్ళ విధులు నిర్వర్తించేటప్పుడు వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తాం. సమన్వయంతో ఇదందరూ బెంచ్ అండ్ బార్ అంటాం. బెంచ్ అండ్ బార్ అందరం కూడా సమన్వయంతో తీసుకుపోయి వాటిని సక్రమంగా నడిచేటట్టుగా చూసి, కక్షిదారులకు న్యాయం జరిగేటట్టుగా చూసి చర్యలు తీసుకుంటాం. కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లోక్ అదాలత్ ద్వారా వాళ్ళకి సాయం అందేటట్టుగా, తర్వాత అడ్వకేట్స్ నియమించుకునే విషయంలో కూడా మేము సహాయ సహకారాలు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.